అరుస్తుంటుంది, పైకి లేస్తుంది. లేవమ్మా లే. ఓ ఇదేంటో ఈ శవం ఇక్కడ ఆగు 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 ఆగు. సో ఇదైతే అబ్సల్యూట్ సూపర్ అండి. సో ఈ స్టాచ్యూ కోసం అయితే నేను ఈ మ్యూజియంలో వచ్చాను. సో కాకపోతే ఈ స్టాచ్యూ కోసం వచ్చినా కూడా మనకి లెజెండరీ సెలబ్రిటీస్ అంతా చాలామంది ఉన్నారు. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం అండి. ఇక్కడ మనకి మెలోడీ వ్యాక్స్ మ్యూజియం ఉంది, సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం ఉంది. సో మెలోడీస్ అంటే మనకి గాయకులు వాడే ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నాకు అంత అనిపించలేదు. సో అందుకని చెప్పేసి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం మనకి పునీత్ రాజ్ కుమార్ గారు వ్యాక్స్ స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంది. సో అందుకోసమనే నేను వచ్చాను. సో ఆ సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంలో చాలా సెలబ్రిటీస్ అయితే ఉన్నారు. మనకి మిస్టర్ బీన్ వీళ్ళంతా కూడా ఉన్నారు. సో లోపలికి వెళ్ళి టికెట్ ఎంత ప్రైస్ అని చూపించి లోపల ఏ స్టాచ్యూస్ ఉన్నాయనేది మీకు లోపలికి వెళ్ళి తెలియజేస్తాను, ఓకేనా. సో మనకి చుట్టుపక్కల ప్రాంగణం సో టికెట్ అయితే తీసుకోనండి. కాంబోలో మనకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనకి హర్రర్ వరల్డ్ అయితే అది కూడా మనకి 60 రూపీస్. మామూలుగా మనం సెలబ్రిటీస్ అందరిని చూడడానికి అయితే అది ఒక 60 రూపీస్. ఆ రెండు కలిపి అయితే మనం చూపిస్తే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో చాలా సెలబ్రిటీస్ అయితే శాండ్ మ్యూజియం దగ్గర మీకు చూపించాను కదా, ఇతనే శ్రీకాంత్ దత్త, మనకు వాయుద్య డైనాసిటీకి సంబంధించిన రాజు. ఇదిగోండి ఇతను బసవన్న. సో ఇతనే ప్రతాప్ అండి, మహారాణా ప్రతాప్. సో ఇదంతా మనకి వ్యాక్స్ స్టాచ్యూస్. సో వ్యాక్స్ అంటే మనకి ఇంకేం కాదు, మైనం అంటాం కదా మనం. ఆ మైనంతో తయారైన స్కల్ప్చర్స్ ఇవన్నీ. సత్యసాయి బాబా, నెక్స్ట్ మనకి బాబా గురునానక్. ఇదిగో మనకి లెజెండరీ మోనాలిసా బ్యాక్ స్టాచ్యూ కూడా ఇక్కడే ఉంది. చాలా అద్భుతమైంది. సో లెజెండరీ మోనాలిసా బ్యాక్ స్టాచ్యూ కూడా ఇక్కడే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. సో మనకు దళాలయం గారు కూడా ఇక్కడే ఉన్నారు. దళాలయం అంటే మనం స్టార్టింగ్ ఫస్ట్ బ్లాగ్ చేశాం కదా, చైనీస్ మానిస్ట్రీ, బుద్ధిస్ట్ మానిస్ట్రీ. ఇతనే మనకి స్థాపించారు. మనకి బాబా రామ్దేవ్, రాఘవేంద్ర తీర్థ, అక్కడ మనకి గురునానక్, సత్యసాయి బాబా, విశ్వేశ్వరయ్య గారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఈజ్గోల్డ్ ఎంసీ స్క్వేర్, వల్లభాయ్ పటేల్, ఇదిగోండి అనదర్ లెజెండరీ కల్పనా చావ్లా గారు, అబ్దుల్ కలాం గారు. చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఇక్కడ లెజెండరీ పునీత్ రాజ్ కుమార్ గారు. చాలా బాగుంది. సో ఇదంతా కింద అండి, మనం పైకి అయితే వెళ్దాం. సో ఇదిగో మన పైన అయితే మనకి బాల్ గంగాధర్ తిలక్, భగత్ సింగ్, ఇదిగోండి ఇంకో అందర్ లెజెండరీ రవీంద్రనాథ్ ఠాగూర్, మోహన్ లాల్, మాకు డాక్టర్ అంబేద్కర్. ఇదిగోండి నా ఫేవరెట్ మిస్టర్ బీన్ కూడా ఇక్కడే ఉంది. సో చార్లీ చాప్లిన్, రజనీకాంత్ గారు, సో అజయ్ దేవ్గన్. ఇదిగోండి లియోనల్ మెస్సీ ఉంది కానీ నా ఫేవరెట్ రొనాల్డోది లేదు. అది కూడా ఉంటే బాగుండేది. దయానంద్ శెట్టి. ఇదిగోండి వన్ మోర్ ఫ్రీడమ్ ఫైటర్ అడాల్ఫ్ హిట్లర్, జాన్ సేనా, దలీప్ సింగ్ రాణా, ఎవరో కాదు గ్రేట్ కాళీ, వన్ మోర్ లెజెండరీ మహేంద్ర సింగ్ ధోని. కోహ్లీ కూడా ఉంటే బాగుండేది.
కోహ్లీది ఉంటే బాగుండేది కానీ కోహ్లీది మ్యూజియంలో ఎందుకు, డైరెక్ట్గా బయట స్టేడియంలోనే ఉన్నాయి. శివశంకర్ నాగ్. సో ఇదంతా కన్నడ సినిమాకి సంబంధించిన రాజ్ కుమార్ గారు. ఇదిగోండి అసలు సిసలైన మనకి డేనియల్ క్రెయిగ్, జేమ్స్ బాండ్ లెజెండరీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈస్. ఇట్స్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ అండి. మన ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ కూడా ఇక్కడ, మోదీ బ్యాక్ స్టాచ్యూ కూడా ఉంది. సో తల్లికి తల్లి అమ్మ మదర్ తెరేసా అమ్మ, చాలా బాగుంది. ఇదిగోండి నరేంద్ర మోదీ గారు. ఫిక్షనల్ సూపర్ మ్యాన్ బ్యాక్ స్టాచ్యూ. సో మెలోడీ కన్నా మీరు ఇందులోకి వస్తే మీకు చాలా బ్యూటిఫుల్ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారండి. చాలా చాలా బాగుంది మ్యూజియం. సో కాంబోలో నేను తీసుకున్నాను కాబట్టి హర్రర్ వరల్డ్ అనేది ఏంటనేది మనకు తెలియదు. అది అక్కడికైతే వెళ్ళి అదైతే మీకు చూపిస్తాను, ఓకేనా. బ్యూటిఫుల్. సో ఈ విగ్రహాన్ని చూస్తే నాకు మరి ఎవరు గుర్తు రావట్లేదు, నాకు కేవలం అనుష్క గారు గుర్తొస్తారు. సో వాట్ స్టాచ్యూ ఇస్ ఇట్? మహారాణి, జస్ట్ మహారాణి. ఇతను కోరి కూడా నాకు తెలియదు. ఇది కన్నడకు సంబంధించిన రాజు అయి ఉండొచ్చు. ఇదిగోండి హర్రర్ వరల్డ్కి అయితే వచ్చాను. ఇదంతా హర్రర్. సో అది ఒకటి అయింది. సో ఇదంతా హర్రర్ వరల్డ్ అండి. ఇదంతా అంటే మనం ముందుకు వెళ్తుండే కొద్దీ సౌండ్లు వస్తాయి అనుకుంటా. సెన్సార్స్తో కట్ అయినట్టున్నాయి. ఇది నాకే భయపెట్టేస్తుంది. నేను దగ్గరికి వెళ్ళే కొద్దీ వామ్మో, ఇదంతా మన దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకి సెన్సర్స్ అన్నీ పనిచేస్తున్నాయి అండి. అంటే ఏ తలుపులో ఏముందో కూడా తెలియట్లేదు. ఇతనికి కట్టి నరికేసరి ఏడు తెలియదు, ఏ సెన్సర్ అయితే దీనికి పనిచేస్తుంది ఏంటో. ఇది నార్మల్గా నించుంది, ఏం చేయట్. సో ఇదంతా కూడా మన స్కెలిటన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఆ రెండే ఉన్నట్టున్నాయండి. ఈ స్కెలిటన్స్ కూడా నాకు తెలిసి ఏదో ఒకటి శబ్దం చేస్తాయి, కానీ ఏమీ చేయట్లేదంటే ఏదో ఉంది. ఓకే 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 ఇలాంటి వీటి దగ్గరికి వచ్చేటప్పుడు నిజంగా అది వచ్చేసిందంటే చాలా ఇబ్బంది అండి. చూడండి ఇప్పుడు ఇది ఎలా, ఈ సెన్సర్స్ వల్ల పనిచేస్తున్నాయండి. మన సెన్సర్స్ మనిషి ఇలా అడుగు పెట్టిన వెంటనే సెన్సర్స్ కనిపిస్తాయి. ఆ సెన్సర్స్ వల్ల తెలిసి తలుపు ఉందంటే తలుపు బయట నుండి ఏదో ఒకటి వస్తుంది, ఏమొస్తుందో ఏమో తెలియట్లేదు.
అదిగోండి ప్రేతాత్మ వచ్చింది. ఏయ్ ఏయ్ అంతే బాగుంది. ఏయ్ బా ఎంత హర్రర్ వరల్డ్ అండి. ఏదో వచ్చింది తలుపు తీసుకొని. ఏయ్ బా రా 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 మళ్ళీ రా. ఏయ్ బా ఇది పెద్ద ఘట్టమే. ఇది అంత పెద్ద ఘట్టలాగే ఉంది. చక్కగా 2 లైట్లు వేసి మరీ తీసానండి వీడియో. బ్రిడ్జ్ ఇది అందుకే నేను సమ్మని జారిపోయేవాడిని. ఈ తల్లి ఇంకా ఇది వెల్కమ్ అని చెప్పింది కానీ ఏ మూమెంట్ అయితే ఇవ్వలేదు. అమ్మ సో పైన అయితే మనకి ఇవైతే ఏ మూమెంట్ అయితే ఇవ్వలేదండి. సో వర్తేనే పర్వాలేదు. చక్కగా హర్రర్ హౌస్ అంటే హర్రర్ హౌస్. చిన్నపిల్లలకి అయితే భయపడతారు, నేనైతే ఏం భయపడలేదు. బాగున్నాయి. ఇవన్నీ ఉంటాయండి లోపల. మనకి పునీత్ రాజ్ కుమార్ గారు, ఐన్స్టైన్, గురునానక్, మనకి ఇంకా జాన్ సీనా, మెస్సీ, ఇంకా రజనీకాంత్ గారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. రాజ్ కుమార్ గారు, వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. సో ఆ తల్లి మదర్ తెరీసమ్మ చాలా బాగున్నాయి స్టాచ్యూస్. సో 100% వర్త్ ఎనఫ్ టు కమ్ అండ్ విజిట్ ఫర్ వన్ టైమ్. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ అండి. సో ఇదంతా మ్యూజియం బయట ప్రాంతం అండి. అది కూడా మనకి బౌల్ అవుట్ అంటే క్రికెట్ది, రిఫ్రెషింగ్ కూల్ బారు, వాటర్ రోలింగ్ గేమ్, వీటి బైక్ రైడ్స్ అంట, టార్గెట్ పెయింట్ బాల్ షూటింగ్, బ్యూటిఫుల్ స్టాచ్యూ కూడా ఇక్కడ ఉంది. ఇవేనండి మనకి సెలబ్రిటీ వ్యాక్స్ స్టాచ్యూ విశేషాలు, సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం విశేషాలు.